పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఒడిశాలోని కంధమాల్ జిల్లా మావోయిస్టు పార్టీలో వెలుగులోకి ఒక సంచలన విషయం వచ్చింది. పోలీసుల ముందు లొంగిపోవాలనే భావనలో ఉన్నటువంటి కమాండర్ అన్వేష్ ను దారుణంగా హత్య చేసినటువంటి ఉదంతం చోటు చేసుకుంది. స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ సుక్రు అన్వేష్ హెడ్ పై 22 లక్షల రివార్డు ప్రకటించారు పోలీసులు. అన్వేష్ స్వస్థలం ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కలహండి, కంధమాల్, బౌద్ధ్, నయగార్ డివిజనల్ కమిటీ సభ్యుడిగా మిలిటరీ ప్లాటూన్ కమాండర్గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాడు అన్వేష్. ఇక ఆపరేషన్ కగార్ చివరి దశకు వచ్చింది. ఇప్పటికే మనం చూస్తున్న పెద్ద పెద్ద నేతలందరూ కూడా, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేతలు కూడా లొంగిపోయారు. ఇలాంటి సమయంలో చిన్న స్థాయిలో వాళ్ళు కూడా ఈ రోజు కూడా మనం చూసాం. మరొక నేత కూడా చిన్న స్థాయి కమిటీ సభ్యుడు కూడా పెద్దవాళ్ళే లొంగిపోతున్నప్పుడు ఇక నేనేం చేయాలంటూ తాను కూడా లొంగిపోయినట్లు చెప్పారు. ఈ రకంగా కూడా పెద్దవాళ్ళే లొంగిపోయిన తర్వాత ఇక చిన్న వాళ్ళకి దిశానిర్దేశం చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఇంకా ఆపరేషన్ కగార్ డెఫినెట్గా కూడా ప్రతి ఒక్కరిని కూడా లొంగిపోవాలి, లేకపోతే లొంగిపోకపోతే కనుక అంతుమొందించటమైన డెఫినెట్గా కూడా జరుగుతుంది. కాబట్టి అందుకని చెప్పి ఇతను కూడా లొంగిపోవాలని చెప్పి నిర్దేశించుకున్న తర్వాత తన గ్రూపులోని సభ్యులే తనని నమ్మించి దారుణంగా హత్య చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఆపరేషన్ కగార్ చివరి దశకు రావడంతో దళ సభ్యులతో కలిసి పోలీసుల ముందు లొంగిపోవటానికి సిద్ధమయ్యాడు అన్వేష్. జనవరి 29న అన్వేష్ ని దారుణంగా హత్య చేశారు. దారింగ్ బాడీ పోలీస్ స్టేషన్ పరిధిలో పాతిపెట్టారు మావోయిస్టులు. ఇక విశ్వసనీయ సమాచారంతో అన్వేష్ మృతదేహాన్ని వెలికి తీశారు పోలీసులు. హత్యలో సుక్రూకు డీవీసీఎం షీలా, ఏసీఎం జగేష్ వీళ్ళిద్దరూ కూడా సుక్రూకి సహాయం చేసినట్లు తెలుస్తుంది. సుక్రూనే అన్వేష్ను చంపినట్లుగానైతే తెలుస్తోంది. ఇక ఈ మేరకు కంధమాల్ ఎస్పీ హరీష్ ఒక ప్రకటనను విడుదల చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోతున్నారు. ఇదే లొంగుపాటు దారిలో ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళ దళ సభ్యులే అంతమొందించడం సంచలనంగా మారింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఆపరేషన్ కగార్ పేరుతో పెద్ద ఎత్తున ఏదైతే కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, ఇదంతా కూడా ఆపరేషన్ కగార్ 2 రెండూ కూడా జరుగుతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున మావోయిస్ట్ అగ్రనేతలంతా లొంగిపోతున్న తరుణంలో ఏదైతే దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా ఈ ఫారెస్ట్ ఏదైతే ఒడిశాకు సంబంధించినటువంటి రాష్ట్రం కంధమాల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మావోయిస్టుకు సంబంధించినటువంటి అగ్రనేత ఒక మావోయిస్టు కమాండర్ను ఎన్కౌంటర్ చేసి దాన్ని దాచిపెట్టడం, ఇదంతా కూడా ఒడిశాలో ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఈ అన్వేష్ మొత్తం కూడా ఇక్కడ ఒడిశాకు సంబంధించినటువంటి కీలక కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక సభ్యుడు. రాష్ట్రంలో మొత్తం కూడా మావోయిస్టు సంబంధించినటువంటి మొత్తం కార్యకలాపాలు ఈ అన్వేష్ చూస్తూ ఉంటాడు. అన్వేష్కి సంబంధించి సుక్రు ఏదైతే ఆయన కంటే పెద్ద లీడర్ అయినటువంటి సుక్రు ముఖ్యంగా అన్వేష్ లొంగిపోదామని డిసైడ్ అయ్యాడు. జనవరి 29 రోజున అన్వేష్ లొంగిపోదామని డిసైడ్ అయ్యాడు. దాంతోపాటుగా అన్వేష్ కూడా దాదాపు 22 లక్షల రివార్డు ఉంది. ఆ 22 లక్షల రివార్డు అలాగే మొత్తం కూడా వస్తుంది. జనజీవన స్రవంతిలో కలిసిపోవచ్చు. ముఖ్యంగా పెద్ద నేతలు ఆశన్న కావచ్చు, ఆ టైంలో దాదాపు ఆశన్న వీళ్ళంతా కూడా లొంగిపోతూ ఉన్నారు. జాతీయ క్యాడర్కి సంబంధించి జాతీయ స్థాయిలో పనిచేస్తున్నటువంటి అంత క్యాడర్ కూడా లొంగిపోతున్న సమయంలో ఇక నేను కూడా చేసేది ఏముంది, జనజీవన స్రవంతిలో కలిసిపోతే దాదాపు వచ్చే అమౌంట్తో కూడా మరి జనంలో తిరగవచ్చు, జనంలో మంచిగా ఉండొచ్చు అంటూ కూడా ఆయన డిసైడ్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఆయన లొంగిపోవడానికి సిద్ధమయ్యాడు. ఆ లొంగుబాటును కూడా ముఖ్య నేతలైనటువంటి ఒడిశా రాష్ట్రానికే ముఖ్య నేత అయినటువంటి ఏదైతే ఈ సుక్రూకు చెప్పిన పరిస్థితి ఉంది. సుక్రు మరి నమ్మించి ఓకే లొంగిపోదామని చెప్పి కూడా దాని తర్వాత ఆయనకు సంబంధించినటువంటి మరొక ఇద్దరితో కూడా ఒక ప్లాన్ ప్రకారం ఆయనను ఎన్కౌంటర్ చేసి దాదాపు ఈ ఘటనకు పాల్పడ్డాడు. దాదాపు జనవరి 29 రోజున ఈ ఘటన జరిగింది. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మొత్తం ఒరిస్సా రాష్ట్రంలో అంతర్గత విభేదాలు, అంతర్గతంగా ఉన్నటువంటి ఈ కక్షల ముఖ్యంగా దీనికి కారణాలు కూడా ఏదైతే సుక్రు పెద్ద ఎత్తున ఒడిశా రాష్ట్రానికి కీలక మావోయిస్ట్ నేతగా ఉన్నాడు. మరి ప్రస్తుతం ఈయన కూడా ఎవరైతే అన్వేష్ ఉన్నారో అన్వేష్ కనుక ఒకవేళ లొంగిపోతే ఈయన డివిజనల్ కమిటీ మెంబర్, అంటే ఏదైతే కదమల్ జిల్లా ఉందో ఆ జిల్లాకి సంబంధించినటువంటి కమిటీ మెంబర్. ఆయన ఒకవేళ లొంగిపోతే అక్కడ ఉన్నటువంటి కీలక నేతలు, అక్కడ ఉన్నటువంటి సభ్యులు, మొత్తం టీంకి సంబంధించినటువంటి సభ్యులు అందరూ కూడా లొంగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ అన్వేష్ని కనుక ఎన్కౌంటర్ చేసి భయపెడితే వీళ్ళందరూ కూడా మరి లొంగిపోకుండా ఉంటారనే నేపంతోనే ఆయన దీనికి ఈ మొత్తం ఘాతుకానికి కూడా
ఒడిగట్టినట్టు తెలుస్తూ ఉంది. సో ఈ వెలుగులోకి వచ్చిన ప్రస్తుతం నిన్న ఈ ఘటన అంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఏదైతే పోలీసులు సమాచారం తీసుకున్నారు, కొంతమంది లొంగిపోయిన వాళ్ళ దగ్గర ఈ అన్వేష్ గురించి అడిగితే అన్వేష్ ఎక్కడ ఉన్నాడు, ఆయన పైన రివార్డు ఉంది మరి అని అడిగితే సో ఇదంతా కూడా తెలిసిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. ప్రస్తుతానికి మొత్తం కూడా పోస్ట్ మార్టం చేసే కార్యక్రమంలో ఉన్నారు. ముఖ్యంగా ఈ ఒడిశాకు సంబంధించి సో ఇదొక సతీష్, అంటే ఇప్పుడు ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో సుక్రు కానీ తనకి సహకరించిన వాళ్ళ కోసం కానీ ఇప్పుడు తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయా? వీళ్ళని పట్టుకోవడానికి కొత్త పథకం ఏమన్నా వేశారా? ఎందుకంటే ఇప్పటికే మావోయిస్టులు లొంగిపోతున్నారు, కానీ వీళ్ళు లొంగిపోవటానికి కూడా సిద్ధంగా లేనట్లు ఇప్పుడు ఈ జరిపినటువంటి హత్యతో క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా సుక్రు కోసం ఇప్పుడు పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆయనను పట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒడిశాలో పెద్దగా ప్రస్తుతానికి అంటే జనవరి 29 రోజున ఈ ఘటన జరిగింది. ఆ ఘటన తర్వాత చాలామంది లొంగిపోయారు. ఒడిశాలో దాదాపు ఇప్పుడు 10ల సంఖ్యలో మావోయిస్టులు మాత్రమే ఉన్నారు. సో వాళ్ళలో సుక్రు ఒకడు. సో ఆయనను కూడా పట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో మొత్తం కూడా ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మేము 48 అవర్స్ లోపే మొత్తం డీటెయిల్స్ ఇస్తామంటూ కూడా అటు ఒడిశా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కొంత అంతర్గత విభేదాలతోనే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒకవైపు మావోయిస్టు కమాండ్ మొత్తం కూడా మావోయిస్టు అగ్రనేతలందరూ కూడా లొంగిపోతున్న తరుణంలో సో మరి నేతగా ఎదగాలనుకున్నటువంటి సుక్రు అంటే ఒడిశా రాష్ట్రానికి కీలక నేతగా రాష్ట్ర నాయకుడిగా ఎదగాలనుకున్నటువంటి సుక్రు సో ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఏవిటిని కూడా పట్టించుకోకుండా కేవలం తన స్వలాభం కోసం ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ మరి పోలీసులు 48 గంటల్లోనే మరి మొత్తం కూడా డీటెయిల్స్ మీకు వెల్లడిస్తామని చెప్పిన పరిస్థితి ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటి అని. రైట్, స్టే విత్ సతీష్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఒకవైపు మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోతున్నారు, కీలకమైన అగ్రనేతలు లొంగిపోతున్నారు. ఇక అగ్రనేతలు కూడా లొంగిపోవడంతో కూడా చేసేదేమి లేక కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి కమిటీలో ఉన్నటువంటి వారు కానీ కమాండర్స్ కానీ వీళ్ళందరూ కూడా లొంగిపోతున్నటువంటి పరిస్థితి. ఒడిశాలో కూడా ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే లొంగిపోవాలనుకున్నారో కమాండర్ అన్వేష్ని తాను ఒడిశాలోనే ఒక కీలకమైన మావోయిస్టు నేతగా ఎదగాలనుకున్నారు. ఇక ఇప్పుడు వీళ్ళందరూ కూడా లొంగిపోతున్న క్రమంలో కింది వారే లొంగిపోతున్నప్పుడు ఇంకా తాను ఎవరికి నేతగా ఉండాలి, ఇంకా అన్వేష్తో పాటు మరికొంతమంది కూడా కలిసి లొంగిపోవాలి అనుకున్నారు. కానీ అన్వేష్ హత్యతో వాళ్ళందరూ కూడా భయపడినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ రకంగా కూడా సుక్రు తన స్వలాభం కోసం ఈ చర్యకు పాల్పడినట్లుగానైతే వెల్లడవుతోంది. దీనికి సంబంధించి అయితే ప్రజెంట్ సుక్రుని ఆయనకి సహకరించిన వాళ్ళని వీళ్ళందరినీ కూడా పట్టుకునేందుకు పోలీసులు ముందుకు సాగుతూ ఉన్నారు. మరొకవైపు ఇప్పటికే కూడా ఆయుధాలన్నీ కూడా వీళ్ళందరినీ కూడా మావోయిస్టులు ఇంకా ఎవరైతే లొంగిపోకుండా ఉన్నారో వాళ్ళందరినీ కూడా జల్లెడ పడుతూ ఉన్నారు.